సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ దిస్ వీక్. నేను కవిత. అయోధ్యలో రామ భక్తుల్ని అలరించే పవిత్రమైన 5 ఘాట్ల ప్రత్యేకతలు ఏంటి? భారత్ వ్యతిరేక వైఖరితో మాల్దీవులకు కష్టాలు తప్పవా? చైనా పెత్తనానికి తైవాన్ ఎందుకు చెక్ పెట్టింది? డొనాల్డ్ ట్రంప్ను రిపబ్లికన్లు ఎందుకు కోరుకుంటున్నారు? ఇలా ఆసక్తికరమైన వార్తలతో మీ ముందుకొస్తుంది న్యూస్ దిస్ వీక్ స్పెషల్ బులెటిన్. సరికొత్తగా తనను తాను ఆవిష్కరించుకుంటోంది అయోధ్య. విశ్వ ఆధ్యాత్మిక నగరంలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ఈ సోమవారం జరిగే శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం భక్తులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో అడుగుపెట్టే భక్తులు రామ మందిరంతో పాటు పరమ పవిత్రమైన 5 ఘాట్లు కూడా అలరించనున్నాయి. ఇంతకీ ఆ 5 ఘాట్ల ప్రత్యేకతలు ఏంటి? అయోధ్యలో రాములోరి భవ్య మందిరం ప్రారంభోత్సవ వేళ అయోధ్య నగరం కొత్త రూపు సంతరించుకుంటోంది. నగరమంతటా ఆధ్యాత్మిక భావన వెల్లివిరిసేలా ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. దశాబ్దాల కాలంగా యావత్ భారతం ఎదురు చూస్తున్న ఘట్టం కనుల ముందు ప్రత్యక్షమయ్యే క్షణాలు దగ్గరకొచ్చాయి. కోట్లాది మంది హిందువులు రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందుకే అయోధ్యలో ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపిస్తోంది. అయోధ్యలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది. దేశంలోని ఈ పురాతన నగరం దినదినాభివృద్ధి చెందుతూ సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఇది చూసిన ఎవరైనా అహో అయోధ్య అని అనక మానరు. అయోధ్య నేల మాత్రమే కాదు, అందులో ప్రతి ఇసుక రేణువు పరమ పవిత్రమైనది. అందుకే అయోధ్య వెళ్లిన భక్తులంతా రామ మందిరంతో పాటు చుట్టుపక్కల ఆధ్యాత్మిక కేంద్రాలను తప్పక దర్శించుకుంటారు. ఇలాంటి వాటి ప్రస్తావన వస్తే ముందుగా గుర్తొచ్చేవి అయోధ్య ఘాట్లు. సాధారణంగా అంతా అయోధ్యలో సరయు ఘాట్ మాత్రమే ఉంటుందని పొరబడతారు. కానీ అక్కడ అత్యద్భుతమైన 5 ఘాట్లు ఉన్నాయి. ముందుగా గుప్తర్ ఘాట్ గురించి మాట్లాడుకోవాలి. గుప్తర్ ఘాట్ రామ భక్తులకు స్వర్గధామం. ఇది ఆధ్యాత్మికతకు కేంద్రం మాత్రమే కాదు, ప్రకృతి అందాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్. ఈ ఘాట్ నుంచే శ్రీరాముడు తన సర్వోన్నత నివాసానికి వెళ్లాడని రామాయణంలో ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. అందుకే దీనిని గుప్తర్ ఘాట్ అని పిలుస్తారు. అయోధ్యలోని రామ జన్మభూమికి 11 కిలోమీటర్ల దూరంలో ఈ గుప్తర్ ఘాట్ ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు గుప్తర్ ఘాట్లోని సరయూ నదిలో స్నానం చేసి ఘాట్ ఒడ్డున కూర్చుని పూజాదికాలు నిర్వహిస్తారు. అయోధ్యలో కనిపించే మరో ఘాట్ రామ్కి పైడి ఘాట్. ఇక్కడ అద్భుతమైన అలంకరణలు చేస్తుంటారు. ప్రతి సంవత్సరం లక్షల దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించేది ఇక్కడే. ప్రతి సాయంత్రం ఇక్కడ హారతి కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. రామ్కి పైడి ఘాట్లో సూర్యోదయానికి ముందే పవిత్ర స్నానాలు మొదలవుతాయి. అయోధ్యకు వచ్చే భక్తులంతా తొలుతగా సందర్శించేది సరయూ ఘాట్. ఇది నిత్యం భక్తులతో రద్దీగా కనిపిస్తుంది. సాధారణంగా నదీ తీరాల్లో హారతి ప్రస్తావన వస్తే మనకు ముందుగా గుర్తొచ్చేది వారణాసి గంగా హారతి. కానీ అయోధ్యలోని సరయూ నదీ తీరంలోనూ ప్రతి సాయంత్రం హారతి ఇస్తుంటారు. గంగా హారతికి ఎంత ప్రాధాన్యత ఉందో అయోధ్యలో సరయూ హారతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఇటు ప్రతిధ్వనించే రామనామం, అటు సరయూ ఒడ్డున కళ్ళు మిరిమిట్లు గొలిపేలా హారతి కాంతులు చూసేందుకు 2 కళ్ళు చాలవు. సూర్య భగవానుడు అయోధ్యపై నుంచి అస్తమిస్తున్నప్పుడు పవిత్ర సరయూ నది వెంబడి ఉన్న ఘాట్పై నిర్మలమైన కాంతిని వెదజల్లుతుంది ఈ హారతి. ఆర్తి, దీపాలు, జై శ్రీరామ్ నినాదాలు, కీర్తనల మధ్య ఆ సరయూ నది తీరం ఒక ఆధ్యాత్మిక స్వర్గాన్ని తలపిస్తుంది. అయోధ్యలో రామ్ ఘాట్ ను భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే ఇక్కడే రాముడు అంతర్ధానమయ్యాడని చెబుతారు. దీనిని స్వర్గద్వారని కూడా పిలుస్తారు. అంటే రామ్ ఘాట్ నుంచి స్వర్గానికి చేరుకోవచ్చని భక్తులు బలంగా నమ్ముతారు. అయోధ్యలో లక్ష్మణ్ ఘాట్ కూడా ఉంది. ఈ ఘాట్లో సరయూ నది ఎంతో ప్రశాంతంగా, నిర్మలంగా, పవిత్రంగా కనిపిస్తుంది. ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరించిన తరువాత ఆ నది ఒడ్డునే ఉన్న ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ లక్ష్మణ్ ఘాట్లో ఆహ్లాదక వాతావరణాన్ని ఆస్వాదిస్తూ భక్తులు అక్కడే కాసేపు సేద తీరుతుంటారు. మాల్దీవుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది భారత్. ఆ దేశ దిగుమతుల్లో ఎక్కువ వాటా మనదే. విదేశీ రుణాల్లోనూ సింహభాగం మన దేశానిదే. మరి మాల్దీవులు ఎందుకు మనకు దూరం అవుతోంది? భారత్ వ్యతిరేకతను ఎందుకు వాడుకుంటున్నారు అక్కడి నాయకులు? మాల్దీవుల్ని
భారత్ నుంచి దూరం చేసే ఎత్తుగడలో చైనా పోషిస్తున్న పాత్ర ఎలాంటిది? భారత్ వ్యతిరేకతే అస్త్రంగా ఎన్నికల్లో ప్రచారం చేసి మొన్న నవంబర్లో అధికారంలోకొచ్చారు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు. అయితే ఇప్పటికీ ఆయన అదే పోకడలకు పోతున్నారు. ఈ మధ్యనే లక్షద్వీప్లో పర్యటించిన మన ప్రధాని నరేంద్ర మోదీ ఒక ఛాయా చిత్రాన్ని పోస్టు చేశారు. దీనిపై ముగ్గురు మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై పెద్ద రగడే రాజుకుంది. వ్యాఖ్యలు చేసిన ఆ మంత్రులపై వేటు పడింది. కానీ మన దేశం బహుమతిగా ఇచ్చిన 2 తేలికపాటి అధునాతన ధృవ హెలికాప్టర్లను వెనక్కు తీసుకోవాలని కోరింది మాల్దీవుల ప్రభుత్వం. దాంతోపాటు వచ్చే మార్చి 15లోగా దేశంలో ఉన్న భారత సైనిక దళాలను ఉపసంహరించాలని గడువు కూడా విధించింది. కేవలం 88 మంది సైనికుల వల్ల ఆ దేశానికి ముప్పు ముంచుకొస్తుందంటూ హడావిడి చేస్తున్నారు. అధికారంలోకి ఎవరు వచ్చినా ముందుగా భారత్కు రావడం మాల్దీవుల్లో సాంప్రదాయంగా వస్తోంది. కానీ ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టారు మొయిజు. భారత్కు బదులు ఆయన టర్కీని ఎంచుకున్నారు. ఆ తరువాత యుఏఈలో జరిగే COP28 సదస్సుకెళ్లారు. తాజాగా చైనాలోనూ పర్యటించారు. పైగా భౌగోళికంగా ఆకారంలో చిన్నదైనంత మాత్రాన మాల్దీవులు ఎవరి బెదిరింపులకు లొంగబోమని హెచ్చరించారు. ఇక మనకు మాల్దీవులకు ఉన్న బంధం చాలా పాతది. కానీ మన దేశంపై విషం చిమ్మే శక్తులు మాల్దీవుల్లో ఎక్కువే. ప్రజల్లో ఉన్న భారత్ అనుకూలతను తొలగించడానికి చాలా మంది రాజకీయ నాయకులు ప్రయత్నించారు. ప్రత్యర్థుల విధానాలను, వారి కార్యాచరణను తప్పుబట్టడానికి సందు దొరికితే చాలు ప్రతిసారి భారత్ ప్రసక్తి తీసుకొచ్చి విమర్శించడం అక్కడ పరిపాటిగా మారింది. ఇంతకు ముందు అబ్దుల్లా యామీన్ కూడా 30 ఏళ్ల తన పాలనా కాలంలో భారత్ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. చైనాతో అంటకాగి దేశాన్ని పతనానికి తీసుకెళ్లారు. అంతేకాదు, ప్రశ్నించిన వారిని ఖైదు చేశారు. ఇది సరికాదని తీర్పునిచ్చిన 2 సుప్రీంకోర్టు జడ్జిలను కూడా జైలుకు పంపారు. ఆయన నిర్వాకంలో ఆ దేశం చైనా నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంది, పెట్టుబడులను ఆహ్వానించింది. వీటి వల్ల చెల్లించాల్సిన వడ్డీలే దారుణంగా పెరిగిపోయాయి. 2013లో రెండోసారి అధికారంలోకొచ్చాక కూడా యామీన్ తీరు మారలేదు. చివరకు ఆయన విధానాలతో విసిగిన జనం 2018లో ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ను గద్దెనెక్కించారు. కానీ సోలిహ్ పాలనలో కూడా ఆ దేశానికి పెద్దగా ఒరిగిందేమీ లేదు. అవినీతి లేకుండా చేస్తానన్న హామీగానే మిగిలిపోయింది. యామీన్కు 11 ఏళ్ల జైలు శిక్ష తప్ప అవినీతి నిర్మూలనకు పకడ్బందీ చర్యలేవీ తీసుకోలేకపోయారు సోలిహ్. ఉపాధి కల్పనలోనూ సొంత మనుషులకే ప్రాధాన్యమిచ్చారన్న ఆరోపణలు వినపడ్డాయి. ఈ అసంతృప్తిని ఇప్పటి అధ్యక్షుడు మొయిజు ఆసరాగా తీసుకుని అధికారానికి రాగలిగారు. 5.5 లక్షల మంది జనాభా ఉన్న మాల్దీవుల్లో 3 లక్షల మంది సున్నీ ముస్లింలున్నారు. మతం పేరుతో వీరిలో ఎక్కువ మందిని తన వైపు తిప్పుకోవాలని, జాతీయవాదాన్ని రెచ్చగొట్టాలని అంతకుముందు యామీన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కానీ మొయిజు అయినా మరొకరైనా దేశాభివృద్ధిలో భారత్ కీలక పాత్రను ఎవరూ కాదనలేరు. ప్రస్తుతం ఆ దేశ ఎగుమతుల్లో ఎక్కువ వాటా భారత్దే. దీన్ని తగ్గించుకుందామని ప్రయత్నిస్తే ఖర్చు పెరగడం తప్ప ప్రయోజనం లేదు. ఇక మాల్దీవుల విదేశీ రుణాల్లోనూ సింహభాగం మన దేశానిదే. ఇంతకు ముందు చైనాతో సాన్నిహిత్యం పెంచుకుని ఎడాపెడా రుణాలు తీసుకుని శ్రీలంక ఆర్థికంగా ఎంతో నష్టపోయింది. కాగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొయిజు పరిపాలనపై దృష్టి పెట్టడం లేదు. దానికి బదులు చైనాను ఎలా సంతృప్తిపరచాలా అన్న దానిపైనే సమయం వెచ్చిస్తున్నారు. ఇంతకు ముందు యామీన్కు చైనాతో సాన్నిహిత్యం ఉండేది. ఈ మధ్య గద్దె దిగిన సోలిహ్ భారత్ అనుకూల ధోరణి ప్రదర్శించేవారు. అయినా వారిద్దరూ 2 దేశాలకు సమాన దూరంలో మెలుగుతామని ప్రకటించేవారు. విధానాల రూపకల్పనలో, నిర్ణయాల్లో ఎంతో కొంత దాన్ని చేసి చూపేవారు. మొయిజుకు ఆ పరిణితి లేదని ఆయన చర్యలు స్పష్టం చేస్తున్నాయి. ఇక భౌగోళికంగా చూస్తే మాల్దీవులు 1190 పగడపు దిబ్బల సముదాయం. కానీ అందులో జనం ఉండదగ్గవి కేవలం 185 దీవులు మాత్రమే. హిందూ మహాసముద్రంలో వాణిజ్య, సైనిక కార్యకలాపాలకు సంబంధించి దేశాల మధ్య పోటీ పెరిగింది. దీంతో చైనా ఇక్కడ తన పట్టును పెంచుకుంటోంది. మన దేశానికి 400 కిలోమీటర్ల దూరంలో ఉంటూ మన భద్రత రీత్యా హిందూ మహాసముద్రంలో కీలక ప్రాంతంలో ఉన్న మాల్దీవులు భారత్, చైనాల మధ్య సాగే పందెంలో తలదూర్చకుండా దూరంగా ఉంటే ఆ దేశానికే శ్రేయస్కరమంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జరిగిన అయోవా రాష్ట్రంలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పార్లమెంటుపై దాడికి ఉసిగొల్పారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. నీలి చిత్రాల నటితో అనైతిక ఆర్థిక లావాదేవీలు చేశారని ఆయన కేసు ఎదుర్కొన్నారు. వీటితో పాటు 10ల కొద్దీ కేసులున్నా పార్టీ ప్రతినిధులు ఆయన్నే ఎందుకు కోరుకున్నారు? అయోవాలో ట్రంప్ సాధించిన విజయం ఎందుకు ప్రాధాన్యతను సంతరించుకుంది? రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి పోటీ చేయాలనుకుంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ విజయం దక్కింది. అయోవా రాష్ట్రంలో జరిపిన ప్రైమరీ ఎన్నికల్లో ఆయన తోటి అభ్యర్థులందర్నీ వెనక్కి నెట్టి అత్యధిక ఓట్లను సంపాదించి ఘన విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో ట్రంప్కు 51% ఓట్లు పడ్డాయి. ఆయనకు గట్టి పోటీదారుగా అందరూ అనుకున్న ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీశాంటిస్కు 21.3% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఐక్యరాజ్య సమితి మాజీ రాయబారి, సౌత్ కరోలినా మాజీ మహిళా గవర్నర్ నిక్కీ హేలీకి 1901% ఓట్లు వచ్చాయి. భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యాపారవేత్త, సంపన్నుడు వివేక్ రామస్వామి ఈ రేసులో ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. ఆయనకు కేవలం 7.7% ఓట్లు మాత్రమే వచ్చాయి. సగానికి పైగా ఓట్లు సాధించి నిర్ణయాత్మక రాష్ట్రంలో గెలుపు ద్వారా అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ తరపున ప్రధాన అభ్యర్థి తానేనని మరోసారి ప్రకటించుకున్నారు ట్రంప్. ఇక అయోవాలో ట్రంప్ సాధించిన గెలుపు ఎన్నో విధాలుగా కీలకమైంది. ఇదే రాష్ట్రంలోని రిపబ్లికన్లు 8 ఏళ్ల క్రితం అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జరిగిన ఎన్నికల్లో ట్రంప్ను పట్టించుకోలేదు. అప్పట్లో ఆయనకు కేవలం 21% ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 2 ఏళ్ల క్రితం నిర్వహించిన సర్వేల్లో కూడా రిపబ్లికన్లలో ఎక్కువ మంది విముఖంగానే ఉన్నట్టు తేలింది. కేవలం కార్మిక వర్గ ఓటర్లు మాత్రమే ఆయన వైపు మొగ్గు చూపుతున్నారని, పార్టీలోని కాలేజ్ గ్రాడ్యుయేట్స్ లో ఎక్కువ మందికి ట్రంప్ పోకడలు నచ్చడం లేదని ఆ సర్వేలు చెప్పాయి. వేరే చోట్ల ముందంజలో ఉన్న ట్రంప్ను అయోవాలో అడ్డుకోగలిగితే పార్టీ తరపున దేశాధ్యక్షుడిగా పోటీ చేయడానికి తన అవకాశాలు మెరుగుపడతాయని డీశాంటిస్ లెక్కలేశారు. కానీ ఫలితాలు అందుకు దానికి భిన్నంగా వచ్చాయి. ఇక డొనాల్డ్ ట్రంప్ ఒక బ్లూ ఫిల్మ్ యాక్టర్ నోరు నొక్కేందుకు తన లాయర్ ద్వారా ముడుపులు చెల్లించారన్న అభియోగం విచారణార్హమైనదేనని మన్హట్టన్ గ్రాండ్ జ్యూరీ నిర్ధారించినప్పుడు ఎంతో మంది ఎన్నో రకాలుగా స్పందించారు. ముఖ్యంగా కేసులు పెడితే సానుభూతి వస్తుందని, ట్రంప్ బలపడతాడని కొంతమంది హెచ్చరించారు. కానీ డెమోక్రాట్లు వినలేదు. మరోవైపు 2020 నాటి అధ్యక్ష ఎన్నికల వ్యవహారం సరేసరి. ఓడిపోవడం తప్పదని గ్రహించిన ట్రంప్ వాటిని తారుమారు చేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. కోర్టుల్లో కేసులు వేశారు. చివరకు కౌంటింగ్ ను అడ్డుకోవడం కోసం క్యాపిటల్ హిల్ భవనానికి రావాలంటూ మద్దతుదారులను ఆయన రెచ్చగొట్టారు. దీంతో భారీ ఎత్తున హింస చోటు చేసుకుంది. చాలా మంది మరణించారు. ఈ ఉదంతాల్లో ట్రంప్ పై కేసులున్నాయి. అది కాక తనకు ప్రధాన పోటీదారు కాబోతున్న డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ పై విచారణకు ఆదేశించాలని 2019లో ఉక్రెయిన్ పై ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలో ఒకసారి, ఓట్ల లెక్కింపు సమయంలో మద్దతుదారులను హింసకు ప్రేరేపించారన్న అభియోగంలో మరోసారి ప్రతినిధుల సభ ఆయన్ను అభిశంసించింది. 2 సార్లు తమకు బలం ఉన్న సెనెట్లో రిపబ్లికన్లు ట్రంప్ను నిర్దోషిగా బయటపడేశారు. చివరకు జరిగిందేమిటో తెలిసినప్పుడు ట్రంప్ పై ఇదంతా అవసరమా అన్నది విశ్లేషకుల వాదన. కానీ డెమోక్రాట్లకు ఇదంతా పట్టలేదు. నిజానికి సానుభూతే అయోవాలో కొత్త ఓటర్లను ఆయన వైపు మళ్లించిందని తేలింది. తాజా ఎన్నికకు ముందు జరిగిన సర్వేల్లో ప్రత్యర్థుల కన్నా ట్రంప్ చాలా ముందున్నారు. ఇక ట్రంప్ పై పెట్టిన కేసులన్నీ బోగస్వేనని పార్టీ ఓటర్లు చెప్పడం ఇక్కడ గుర్తించుకోవాలి. నిజానికి అయోవాపై ట్రంప్ పెద్దగా నమ్మకం పెట్టుకోలేదు. 2016లో పార్టీలో తనపై పోటీ చేసిన సెనేటర్ టెడ్ క్రస్ రిగ్గింగ్ తో గెలిచారని అప్పట్లో ఆయన గొడవ కూడా చేశారు. ఈసారి అదే పని డీశాంటిస్ చేయబోతున్నారని గగ్గోలు పెట్టారు. కానీ అందుకు భిన్నంగా కార్మిక వర్గ ఓటర్లతో పాటు గ్రాడ్యుయేట్లు కూడా ట్రంప్ను బలంగా సమర్థించారని తేలింది. ఇక్కడ డీశాంటిస్ కు గట్టి మద్దతుందని అంచనా వేశారు నిక్కీ హేలీ. అందుకే ఆయనకు వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టారు. పైగా డెమోక్రాటిక్ ఓటర్లు కొందరు హేలీ కోసం రిపబ్లికన్ అభ్యర్థిత్వాన్ని స్వీకరించి ఆమెకు అనుకూలంగా ఓట్లు వేశారు. అయోవాతో మొదలైన రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి ఎంపిక ప్రక్రియ వచ్చే జూన్ 4తో ముగుస్తుంది. పార్టీలో ఎప్పుడూ లేనట్టుగా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాక కూడా రిపబ్లికన్లకు ట్రంపే నాయకుడిగా కొనసాగుతున్నారు. నోటి దురుసుతనం, ప్రత్యర్థులపై తీవ్రంగా విరుచుకుపడటం లాంటివి ఆయనకు సాయపడుతున్నాయో, ఆ పార్టీయే అలాంటి వారిని నెత్తిన పెట్టుకునే స్థాయికి దిగజారిందో ఊహించడం కష్టం. ట్రంప్ను విమర్శిస్తే ఆయన మద్దతుదారులు దాడి చేస్తారని పార్టీలోని ప్రత్యర్థులే బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు ట్రంప్ ఈ మధ్య చేసిన కామెంట్స్ కూడా అందర్నీ భయపెడుతున్నాయి. వలసదారులు దేశాన్ని విషపూరితం చేస్తున్నారని, వారిని తరిమి కొట్టడమే తన ధ్యేయమని ఆ మధ్య ప్రకటించారు ట్రంప్. తాను మళ్లీ అధికారంలోకొస్తే నియంతగా మారి వ్యతిరేకులందరినీ తుడిచిపెడతానని, అసమ్మతిని అణిచివేస్తానని వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో ఆయనతో పోటీ పడుతున్న వారిది అదే బాణి. తాను గెలిస్తే ఎఫ్బీఐని రద్దు చేస్తానని, ప్రభుత్వ సిబ్బందిలో 75% మందిని ఇంటికి పంపుతానని వివేక్ ప్రకటించారు. ఉన్నంతలో నిక్కీ హేలీ కన్నా డీశాంటిస్ మెరుగే అయినా ట్రంప్ ముందు ఆయన నిలబడలేరని తాజా ఎన్నికల తీరు చూస్తే అర్థమవుతుంది. ఇటు డెమోక్రాట్లు సైతం 81 ఏళ్ల జో బైడెన్ ను మించి మరెవరిని ఎంపిక చేసుకోలేక ట్రంప్ సునాయాస విజయానికి పరోక్షంగా దారులు వేస్తున్నారన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఇక అయోవాలో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా వివేక్ రామస్వామి అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ట్రంప్తో కలిసి న్యూ హ్యాంప్షైర్ ప్రచారంలోనూ కలిసి పాల్గొన్నారు. అంతేకాదు
అధ్యక్షుడిగా ట్రంప్కు ఓటెయ్యాలని కూడా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. డిశాంటిస్, నిక్కీ హేలీలు కూడా ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని వివేక్ కోరారు. చైనా వ్యతిరేక పార్టీ తైవాన్లో అధికారంలోకి వచ్చింది. చైనా హెచ్చరికల్ని కాదని మరి తైవాన్ ఓటర్లు ఎందుకు అలాంటి తీర్పిచ్చారు? ఎన్నికల ఫలితాలను చైనా ఎందుకు ప్రభావం చూపించలేకపోయింది? తైవాన్ ఓటర్ల తీర్పు వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? భవిష్యత్తులో భారత్తో తైవాన్ సంబంధాలు ఎలా ఉంటాయి? చైనా హెచ్చరికలను తైవాన్ ప్రజలు పట్టించుకోలేదు. అందుకే చైనా వద్దన్న వ్యక్తికే ఆ దేశ పౌరులు అధికారం అప్పగించారు. ఈ మధ్యన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ చేసిన లై చింగ్-తెను ఎన్నుకున్నారు ఓటర్లు. డీపీపీ మొదట్నుంచి చైనా వ్యతిరేకత వైఖరినే పాటిస్తోంది. దీంతో లై చింగ్ ఎన్నిక చైనాకు, ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ కు పెద్ద ఎదురు దెబ్బేనని అంటున్నారు ప్రపంచ వ్యవహారాల నిపుణులు. మరోవైపు చైనాతో చెడిపోయిన సంబంధాలు తిరిగి పునరుద్ధరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చిన ప్రతిపక్షాన్ని ఘోరంగా ఓడించారు అక్కడి ఓటర్లు. అలా తైవాన్ ఓటర్లు మరోసారి చైనా పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. మరోవైపు డీపీపీ అధ్యక్షుడు తైవాన్లో అధికారంలోకి రావడం వరుసగా ఇది మూడోసారి. నిజానికి ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష కొమింతాంగ్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న హోయూహీ గెలుస్తారని చైనా అధ్యక్షుడు ఊహించారు. పైగా చైనా మద్దతుతో గెలుపు ఖాయమనుకున్న హోయూ తన ఎన్నికల ప్రచారంలోనూ చైనా సానుకూల వైఖరినే ప్రదర్శిస్తూ వచ్చారు. తాను ఎన్నికైన వెంటనే చైనాతో చర్చలు ప్రారంభిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు. లై మాత్రం చైనాతో షరతులతో కూడిన చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ప్రజాస్వామ్య విలువలకు పెద్దపీట వేస్తానని చెప్పారు. స్వేచ్ఛ, సమానత్వాలకు ప్రాధాన్యమిస్తోంది డీపీపీ. మొదట్నుంచి దాన్నుంచి దూరం కాలేదు ఆ పార్టీ మొదటిసారిగా 2016 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. సాయ్ ఇంగ్-వెన్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చారు ఆమె. తైవాన్ స్వయం ప్రతిపత్తిని కాపాడుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులేశారు. పైగా చైనాలో తైవాన్ అంతర్భాగమని బహిరంగంగా ఆమె ఎప్పుడూ అంగీకరించడానికి ఇష్టపడలేదు. ఇది చైనాకు బాగా కోపం తెప్పించింది. అంతేకాదు, అమెరికాతో స్నేహంగా ఉండడం కూడా డ్రాగన్ దేశానికి నచ్చలేదు. దీంతో జిన్పింగ్ ప్రభుత్వం తైవాన్తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదు. తైవాన్తో పూర్తిగా ఘర్షణాత్మక వైఖరిని ప్రదర్శించింది. సైనిక పరంగా ఒత్తిడి తేవడం ప్రారంభించింది. తైవాన్ భూభాగానికి దగ్గరలో తరచూ భారీ సైనిక విన్యాసాలు చేపట్టేది. డీపీపీ ప్రభుత్వాన్ని భయపెట్టేలా ప్రయత్నాలు చేసింది. అయినా సాయ్ ఇంగ్-వెన్ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. చైనా విషయంలో తన వైఖరిని మార్చుకోలేదు. కొత్త అధ్యక్షుడిగా లై కూడా అదే విధానాన్ని పాటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. లై 2020 నుంచి తైవాన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. కాబట్టి తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే డ్రాగన్ దేశం ఎలా ప్రవర్తిస్తుందనే విషయంలో లైకు పూర్తిగా అవగాహన ఉంది. లై చింగ్ హార్వర్డ్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుకున్నారు. ఆయనకు దాదాపు 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. నియంతృత్వాన్ని ఆపాలంటే ప్రజాస్వామ్య విలువలకు పెద్దపీట వేయాలని బలంగా నమ్మే వ్యక్తి ఆయన. నేరుగా చైనాకు వ్యతిరేకంగా బహిరంగంగా ప్రకటనలు చేయకపోయినా షరతులతో కూడిన చర్చలకు సిద్ధమని మాత్రం ప్రకటించి కోరి శత్రుత్వాన్ని తెచ్చుకోవడం ఎందుకన్న పద్ధతిలో వ్యవహరించారు. అయినా లై చింగ్ ను నమ్మలేదు చైనా. ఎన్నికల వేళ ఆయనపై తీవ్రస్థాయిలో విషం కక్కింది చైనా. చింగ్ అధికారంలోకి వస్తే యుద్ధం తప్పదని తైవాన్ ఓటర్లను హెచ్చరించింది కూడా. యుద్ధం కావాలో శాంతి కావాలో తేల్చుకోవాలంటూ పరోక్షంగా విపక్ష కొమింతాంగ్ పార్టీకి ఓటు వేయాలంటూ సంకేతాలు ఇచ్చింది. అంతటితో ఆగలేదు. డీపీపీ పార్టీకి చింగ్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసింది. డీప్ ఫేక్ సాంకేతికత సాయంతో ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. అధ్యక్షుడిగా లై ఎంపికైతే తైవాన్ను కలుపుకోవాలన్న జిన్పింగ్ లక్ష్యం మరింత ఆలస్యమవుతుందన్న భయం చైనాను వెంటాడింది. అందుకే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయాలని భావించింది. మొత్తం మీద తైవాన్ ఎన్నికల ఫలితాలతో చైనా బాగా నిరాశపడింది. అందుకే అధ్యక్షుడిగా ఎన్నికైన లై చింగ్ పేరును అది ప్రస్తావించడానికి కూడా ఇష్టపడలేదు. తైవాన్లో ఎలాంటి మార్పులు జరిగినా తమ వైఖరిలో మాత్రం మార్పు ఉండదని స్పష్టం చేసింది. అంతేకాదు, ఆ ద్వీపం చైనాలో అంతర్భాగమని కూడా తేల్చి చెప్పింది. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో దౌత్య, ఆర్థిక, సైనిక పరమైన ఒత్తిళ్లు తైవాన్పై పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా ఆర్థిక పరంగా కఠిన ఆంక్షలు విధించాలని చైనా అనుకుంటోంది. తైవాన్ సంస్థలను, ఉత్పత్తులను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులను కొత్త అధ్యక్షుడు ఎలా ఎదుర్కొంటారన్నదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. ఇక తైవాన్ ఆసియా భౌగోళిక రాజకీయ చిత్రపటంలో కీలకమైన దేశం. టెక్నాలజీలో ఆ దేశం సాధిస్తున్న ప్రగతి అభివృద్ధి చెందిన దేశాలను సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రపంచంలోని సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో 60% పైగా
అత్యాధునిక చిప్లలో 90% పైగా అక్కడ చేసేవి. ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్ల నుంచి కార్లు, ఉపగ్రహాల వరకు ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటికీ అవే మూలం. ఇక మన దేశం విషయానికి వస్తే స్వయం ప్రతిపత్తి గల తైవాన్ మనకు సహజ మిత్రదేశం. అలా తాజా ఎన్నికల ఫలితాలు భారత్కు సానుకూల పరిణామమే అంటున్నారు విశ్లేషకులు. గత 8 ఏళ్లలానే వచ్చే 4 ఏళ్లు ఢిల్లీతో బంధానికే తాయ్పే ఆసక్తి చూపుతోంది. మనతో దౌత్య సంబంధాలు లేకపోయినా ఇప్పటికే 250కి పైగా తైవానీ కంపెనీలు భారత్లో $400 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాయి. అందుకే తైవాన్ జలసంధిలో సుస్థిరత, ప్రశాంతత కొనసాగితే అది భారత్కు శుభవార్త అనే చెప్పుకోవాలి. తరచూ సైనిక విన్యాసాలతో అస్థిరత రేపుతున్న చైనా కూడా తైవాన్ ఓటర్ల తీర్పును గౌరవిస్తే ఈ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుందంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఇది ఇవాల్టి న్యూస్ దిస్ వీక్.